మన విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏఐ బేస్ డేటా సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు రీసెంట్గా అధికారికంగా గవర్నమెంట్ బయటికి రిలీజ్ చేసింది. అవును, మన ఏఐ గూగుల్ ఏఐ హబ్ పెడుతున్నారు మొత్తం. కర్ణాటకకి చెందకుండా మన ఏపీకి వచ్చింది. సో దీనివల్ల ఏంటంటే చాలా జాబ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. అండ్ ఏఐ హబ్ కాబట్టి జాబ్ అనేది ఏఐ అండ్ ఎంఎల్ రిలేటెడ్ వస్తుందని ఆశిస్తున్నాం. సో ఇది ఇప్పుడుండే కోర్స్ సిఎస్సి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అని నేనైతే అనుకుంటున్నా. ఓకే, అంటే చాలా మంది దీనివల్ల పెద్దగా జాబ్స్ ఏ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి, అదంత యూజ్ ఏం కాదని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? లేదన్న, అంటే ఏఐ అనేది యూజ్లెస్ చేస్తుంది అంటే మనలో స్కిల్స్ లేకుండా చేస్తుంది. కానీ నేను ఒక కంపెనీకి అధిపతి యాక్చువల్గా. సో నాకు అది తెలుసు అనమాట. నాది స్టార్ట్అప్ వైజాగ్లోనే పెట్టడానికి కారణం ఏంటంటే స్టూడెంట్ డైరెక్ట్గా ఏదో అంటే కాలేజ్లో చదివితే ఏదో ఆశిస్తున్నాడు. బట్ స్టూడెంట్కి ఆ స్కిల్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఏఐ మీద ఎంఎల్ సివిఎంఎల్ అనే కోర్సులు ఉన్నాయి. వీటి మీద డేటా సైన్స్ మీద ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు 100% ఉందని చెప్తాను నేను. ఓకే, అంటే ఇప్పుడు డేటా సెంటర్ల వల్ల జస్ట్ గవర్నమెంట్ పిఆర్ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే యూజ్ లెస్ అని చెప్తున్నారు. మరి టీసీఎస్ కానీ కాగ్నిజెంట్, ఎసెంచర్, సత్వా అని చెప్పి ఇంకా వేరే వేరే కంపెనీలు కూడా వస్తున్నాయి అంటున్నారు. మరి వీటి వల్ల విశాఖ ఇంకా డెవలప్ అవుద్ది అంటారా? విశాఖలో మెయిన్ డెవలప్మెంట్ ఐటీ సెంటర్ తో పాటు టీ హబ్ అనేది ఏదైతే ఉందో అది వాస్తవమే. అండ్ ఎలక్ట్రానిక్ బూమింగ్ అనేది వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే మేము ఒక ఎలక్ట్రానిక్ బూమింగ్ కంపెనీ ఇప్పుడు పెట్టాం, స్టార్ట్అప్ చేసాము. సో అలానే ఇంకొక కంపెనీ కూడా ఏదైతే ఎలక్ట్రానిక్స్ వస్తుందో ఖచ్చితంగా మనకు చెప్పినట్లు భీమిలి కానీ మధురవాడ సెంటర్ కానీ మన ఇంకో సెంటర్ ఉంది మన రిషికొండ సెంటర్స్, వీటిలో అంటే ఎలక్ట్రానిక్స్ మీద కూడా వస్తుంది. అండ్ ఇది 10,000 బిలియన్ డాలర్స్తో పెడుతున్నారు. ఖచ్చితంగా ఉపాధి అనేది కలుగుతుంది అన్న. బట్ మనకి దానికి తగ్గట్టు మనం ఖచ్చితంగా కాలేజ్ లెవెల్ నుంచి నేర్చుకుంటే దీనికి ఉపయోగపడుతుంది. స్కిల్ నేర్చుకోవాలి, టెక్నికల్ స్కిల్ 100% రావాలి, పక్కా ఉంటుంది. స్కిల్ లేకుండా మనము గుడ్డిగా వెళ్ళి ఆశిస్తే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే మేము ఇప్పుడు హైరింగ్స్ చేస్తున్నాం కదా. సో మేము ఫేస్ చేసేది ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి స్కిల్ ఉండదు కానీ డైరెక్ట్ ఉద్యోగం ఆశిస్తారు. కంపెనీకి ఏంటి కావాలి, స్కిల్ ఎక్కువ మంది అయిపోతున్నారు. సో వాళ్ళు స్కిల్ ఉన్న వాళ్ళే తీసుకుంటారు, అది వాస్తవం. విశాఖకి గూగుల్ డేటా సెంటర్ కంపెనీ అనేది ఇండియాలో లార్జెస్ట్ క్యాంపస్ అనేది వైజాగ్ లో పెట్టబోతున్నట్టు అనౌన్స్ చేశారు గవర్నమెంట్ తరపు నుంచి. దాని గురించి మీరేం చెప్తారు? దానివల్ల యూజ్ ఉందంటారా? దానివల్ల యూజ్ ఉంది కానీ ఎంప్లాయ్మెంట్ అయితే రాదు. అన్ని సిస్టమ్స్ అంతా ఈ ఏ టెక్నాలజీ వల్ల మొత్తం ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. అంతేగాని దానివల్ల ఎవరికి ఎంప్లాయ్మెంట్ అయితే రాదు. కానీ కొంత వరకు ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు చెప్పినంత ఎంప్లాయ్మెంట్ అయితే ఉండదు, కొంత అయితే యూజ్ అయితే ఉంటుంది మనకి. ఓకే, అంటే ఇప్పుడు వరకు ఇంత పెద్ద క్యాంపస్లు అనేవి, ఇంత పెద్ద కంపెనీస్ అనేవి మన ఆంధ్రప్రదేశ్లో లేవు కదా? లేవు. ఎస్టాబ్లిష్ చేయడం కూడా మంచి శుభ పరిణామమే. దానికైతే మనం అయితే అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం కూడా వైజాగ్ ఏరియాలో డెవలప్ చేయడం అనేది మనకి మంచి అవకాశంగా భావిస్తుంది. ఓకే, అంటే ఓన్లీ గూగుల్ డేటా సెంటరే కాకుండా టీసీఎస్, సత్వ, కాగ్నిజెంట్, ఎసెంచర్ అని చెప్పి ఈ కంపెనీలు కూడా రాబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. వాటితో కూడా అగ్రిమెంట్ చేసుకున్నాం అని చెప్తున్నారు. మరి ఇవన్నీ వస్తే ఖచ్చితంగా యువతకి ఎంప్లాయ్మెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దొరుకుతుంటారా? డెఫినెట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దొరుకుతుంది. కానీ ఒకే సెంటర్ గా చూసుకొని మనం డెవలప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే మనకి ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్ అయితే రిసోర్సెస్ బాగున్నాయో వాటిని కూడా మనం పరిగణనలో తీసుకొని అన్ని డిస్ట్రిక్ట్స్ లో కూడా మెయిన్ ఏదైతే సిటీస్ ఉన్నాయో వాటిలోకి ఒక టీసీఎస్ ఉందనుకోండి, సపోజ్ తిరుపతిలోను ఇంకొక లొకేషన్లోనూ ఎక్కడైనా కానీ ఎస్టాబ్లిష్ చేస్తే అలాంటి కంపెనీ తీసుకొస్తే మనకి త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక చోటే ఒక వైజాగ్ లోని తీసుకొస్తే ఏమవుతుందంటే ఒక వైజాగ్ వరకే తిరుగుతుంటది మన స్టేట్ అనేది కూడా, క్యాపిటల్ కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ. అదే మన అమరావతిలో కొన్ని ఆఫీసెస్ కానీ విజయవాడకి కేంద్రంగా తీసుకొస్తే బాగుంటది. అలాగే విజయవాడ మిగతా డిస్ట్రిక్ట్స్ లో కూడా వాటికి రిసోర్స్ తగ్గట్టు మనం డెవలప్ చేసుకుంటే పోతే ఫ్యూచర్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి డెఫినెట్గా గత రాబోయే 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ విద్యార్థులకు కానీ రాబోయే యువతరానికి ఉద్యోగాలు కానీ అన్నీ కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కంపెనీ విశాఖకి తీసుకొస్తున్నట్టు రీసెంట్గా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సమక్షంలో అధికారికంగా ఒక ప్రకటన అనేది వెలువడి చేసి ఎంఓఏ చేసుకున్నారు. ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రావడం మీ అభిప్రాయం ఏంటి? ఉద్యోగాలు దొరుకుతాయంటారా? డెఫినెట్గా ఖచ్చితంగా దొరుకుతాయి. చాలా
చాలా మంది యువత కూడా ఇప్పుడు ఉద్యోగాలు లేక జాబ్స్ పరంగా కానీ చాలా సఫర్ అవుతున్నారు. ఎక్కువగా చేసిన ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ లేదా డిగ్రీ చేసిన వాళ్ళు చాలా మంది పీజీ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు జొమాటోకి స్విగ్గీకి వాటికి అలవాటు పడిపోయి అంటే జాబ్స్ ఏమి లేకుండా అట్లా వెనకబడిపోయి వాటిలోనే స్విగ్గీలో జొమాటో చేస్తున్నారు. కానీ ఇది మాత్రం వస్తే ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అయితే చాలా హెల్ప్ అవుతుంది చాలా యూత్ కనుక. అంటే డేటా సెంటర్ రావడం వల్ల పెద్దగా ఉద్యోగాలు ఏమి ఉండవు, అవి కూడా మేము తీసుకొచ్చిన కంపెనీలు అని చెప్పి మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు చెప్తున్నారు. అంటే వాళ్ళు తీసుకురావడానికి వాళ్ళు తీసుకొచ్చారు, ప్లానింగ్ అంటే వాళ్ళు ఇచ్చారు కానీ అమలు చేసింది మాత్రం వీళ్ళే కదా. తీసుకురావడం అంటే ప్లాన్ చేయడం అంటే పెద్ద విషయం కాదు, తీసుకురావడం అనేది చాలా కష్టం. తీసుకొచ్చిన తర్వాత జాబ్స్ ఇవ్వడం కూడా చాలా అంటే చాలా కష్టం. అంటే వాళ్ళు సర్వే చేసుకొని వాళ్ళు ఎంతమంది యూస్ఫుల్ అవుతాయి ఎంతమంది యూస్ఫుల్ అవ్వాలని చూసుకోవడం కూడా కష్టం కదా. ఖచ్చితంగా యూజ్ అయితే చాలా ఉండిద్ది, హెల్ప్ అయితే యూత్ మాత్రం చాలా యూస్ఫుల్ అయింది. అయితే ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ పెట్టడానికి కొన్ని వందల భూముల ఎకరాలు ఇస్తారు కదా ల్యాండ్ అనేది, అది కొంచెం చాలా తక్కువ రేటుకి, అంటే మామూలుగా బయట రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా తక్కువ రేటుకి చీప్గా ఇస్తున్నారు. అంటే దానివల్ల కోట్ల రూపాయల భూములు వాళ్ళకి ఇవ్వడం అంత అవసరం అంటారా? మీ అభిప్రాయం ఏంటి మరి? అవసరం అంటారంటే బ్రో ఇప్పుడు ఇవ్వడం అంటే కరెక్టే, ఎందుకంటే బయట చూసుకుంటే మనకి చాలా తక్కువగా ఉన్నాయి జాబ్స్ పరంగా. ఇప్పుడు ఇవి ఇచ్చారంటే నెక్స్ట్ జనరేషన్ చాలా గ్రోత్ అయ్యిద్ది, అట్లాగే అప్డేట్ కూడా అయ్యిద్ది. ఇవ్వడం మాత్రం కరెక్టే కాదంటే, కాకపోతే తక్కువగా అంటే మరి గవర్నమెంట్ కూడా చూసుకొని వాళ్ళకి రీజనబుల్ రేట్ కూడా ఇస్తే అది చాలా యూజ్ అవుతుంది అని చెప్పి మన అభిప్రాయం. ఓకే, అంటే ఇప్పుడు ఓన్లీ గూగులే కాకుండా టీసీఎస్, ఎసెంచర్, కాగ్నిజెంట్, సత్వ అని చెప్పి ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి డేటా సెంటర్లే కానీ డెవలపర్ క్యాంపస్లే కానీ పెట్టబోతున్నారు. మరి దానివల్ల యువతకి దాదాపుగా రాబోయే 5 లక్షలు 20 లక్షల ఉద్యోగాలు ఉన్నారు. సాధ్యమవుద్ది అంటారా? సాధ్యమైంది బ్రో, చాలా సాధ్యమైంది. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే ఎక్కువగా ఈ స్విగ్గీ జొమాటో అనే కాకుండా ఈ డెలివరీ యాప్లని అవన్నీ చాలా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడుద్ది. ఈ గూగుల్ అనేది ఏంటంటే టెక్నీషియన్స్ ఐటీ సెక్టర్ కింద వాటి కింద ఉంటుంది. కానీ ఈ మిగతా ఈ విప్రో ఇట్లాంటివి వస్తే, టీసీఎస్ ఇట్లాంటివి వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కూడా యూజ్ ఉంటుంది. ఇప్పుడు విశాఖకి గూగుల్ డేటా సెంటర్ కంపెనీని తీసుకురాబోతున్నారు. ఇండియాలో లార్జెస్ట్ క్యాంపస్ అనేది విశాఖలో పెట్టబోతున్నారు. మరి దీనివల్ల యూజ్ ఉందా? యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? ఓకే, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. డేటా సెంటర్ అంటే సాఫ్ట్వేర్ యొక్క డేటా మొత్తం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆ డేటాని స్టోర్ చేసే ప్లేస్ అన్నమాట. అది అక్కడ మనుషులు ఎవరు ఉండరు, దాని మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళే ఉంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు అక్కడ పనిచేయరు. సో అది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుందా అంటే చేస్తుంది, కానీ వాళ్ళు పెట్టిన 15,000 కోట్ల ఏదైతే బడ్జెట్ ఉందో, ఇన్వెస్ట్మెంట్ ఉందో దానికి కాదు. ఇప్పుడు దాంతో పాటు చూసుకుంటే అది అదానికి కూడా కొలాబరేషన్ ఉంది. అదాని మనకి చాలా ప్రాజెక్టులు అదానికి వెళ్తున్నాం మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇది ఒక ప్యూర్లీ వాళ్ళకి కొంచెం చీప్ ల్యాండ్ అనేది కావాలి. గవర్నమెంట్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా ఇస్తాము, వాటర్ ఫ్రీగా ఇస్తామని చెప్పింది. సో ఇంకా వాళ్ళకి ప్రాఫిటే తప్ప వాళ్ళ పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా గూగుల్ వాళ్ళకి బెనిఫిట్. ఒక రకంగా ఒక వైపు చూస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ స్వదేశీ మన ఇండియన్ ప్రొడక్ట్స్ వాడాలి, జోహో ప్రొడక్ట్స్ వాడాలి అని చెప్తుంది. ఇంకోవైపు గూగుల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తుంది. సో ఇది ఎలా చూడాలో మరి ఒక కన్ఫ్యూజన్ గానే ఉంది. అంటే దీనివల్ల కనీసం ఒక 10,000 మందికో 25,000 మందికో ఒక 50,000 మందికైనా ఎంప్లాయ్మెంట్ ఉండదంటారా? సో డేటా సెంటర్లో జాబ్లు ఎలా ఉంటాయంటే అక్కడ ఉన్న సిస్టమ్లు, కంప్యూటర్లు దాన్ని చూసుకోవడము ఇవే. దీనికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే అవసరం లేదు. ఓకే, అంటే నెట్వర్కింగ్ వాళ్ళే కానీ నెట్వర్కింగ్ వాళ్ళు, సర్వర్లు చూసుకునే వాళ్ళు వీళ్ళే దాకా ఉంటారు తప్ప ఇంకా అంతకు మించి ఎక్కువ ఉంటారు. ఓకే, సరే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా ఉంటదా అంటే లేదు, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు రావడం వెళ్ళడం అనేది ఉంటది. అదే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇట్లాంటిది ఉంటే అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు, పరోక్షంగా కూడా చాలా హోటళ్ళు, పీజీలు ఇలా రావడం జరుగుతుంది. దీనివల్ల చాలా లబ్ధి జరుగుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే మీకు మహా అయితే 800 మంది, అంతకు మించి. ఎందుకంటే అక్కడ ఇచ్చిన స్థలం ప్రకారం చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం చూస్తే అది ఏఐ కోసం అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదానితో కొలాబరేషన్ ఉంది. సో లోకల్ పీపుల్ కి తక్కువ దొరికే ఛాన్స్ ఉంది. ఎక్కువగా ఆల్రెడీ ఎవరైతే దీని మీద చేస్తున్న వాళ్ళు ఉన్నారు వేరే స్టేట్స్ లో, వాళ్ళని ఇక్కడ తీసుకురావడం ఉంటుంది. మనకు చూస్తే ఆంధ్రాలో ఎక్కువ మంది ఇంజనీర్లు ఉన్నారు, ఇలా నెట్వర్కింగ్ వాళ్ళు వీళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, విశాఖకి గూగుల్ డేటా సెంటర్ రీసెంట్ గా వస్తున్నట్టు అనౌన్స్మెంట్ ఇచ్చారు అఫీషియల్ గా గవర్నమెంట్ తరపు నుంచి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దానివల్ల యూజ్ ఉంటుందంటారా?
అంటే యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్దని చెప్పి చెప్తున్నారు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు. మీ ఒపీనియన్ ఏంటి దాని? దొరికింది ఆటోమేటిక్గా. కంపెనీస్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్ కావాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అయ్యింది ఆటోమేటిక్గా. అంటే ఓన్లీ గూగులే కాక టీసీఎస్, కాగ్నిజెంట్, ఎసెన్షియల్ కంపెనీస్ వస్తున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెతికి డెవలప్, ఇంకా జనాలు వస్తారు కాబట్టి అన్ని డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే ఈ డేటా సెంటర్ వల్ల పెద్ద యూజ్ లేదు, జాబ్స్ ఏమి ఉండవు, ఓన్లీ డేటా స్టోర్ వరకే ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంటుందని అంటున్నారు మాజీ మంత్రి, ఐటీ శాఖ మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ గారు. మీరేమంటారు దాని గురించి? అవన్నీ తెలియదు. ఎంప్లాయ్మెంట్ అయితే ఉండిద్ది, వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేది ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది డిగ్రీలు, ఇంజనీరింగ్ చదివిన యువత అంతా కూడా పక్క రాష్ట్రాలు, బెంగళూరు, చెన్నై, కర్ణాటక లేదంటే హైదరాబాద్ వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు. మరి ఈ రోజు ఆ పరిస్థితులు తగ్గుతాయంటారా, వలసలు తగ్గుతాయంటారా? ఆఫ్ కోర్స్ తగ్గుతుంది. ఒక మాటలో విశాఖకి గూగుల్ ఐటీ కంపెనీ రావడం బట్టి మీరేం చెప్తారు? జనరేట్ రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా, వాళ్ళని చూసి కొంతమంది వస్తారు, అలా పెరుగుతూనే పోతాయి కానీ తగ్గేది ఏముండదు కదా. ఒక మాటలో విశాఖ గూగుల్ రావడం గురించి మీరేం చెప్తారు? గుడ్ మూవ్ అంటారు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు గూగుల్ రావడం వేస్ట్, పెద్ద ప్రయోజనం ఏమీ లేదు, పెట్టుబడులు అంత వచ్చింది ఏమి ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు, ఉద్యోగాలకు అవకాశం కూడా ఉండదు అంటారు. మీ అభిప్రాయం ఏంటి? లేదన్నా, అన్న ఇప్పుడు బయట ఒక ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంకో ప్రభుత్వం అనేది కామన్ చెప్పడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు అంత నాలెడ్జ్ లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఓకే, వీరు ప్రజెంట్ చేస్తుంది బాగుంది. ఓకే, మరి గతంలో ఏమైనా కంపెనీలు వచ్చినట్టు కానీ మీకేమైనా అనిపించిందా గత 5 ఏళ్లలో? దేనికన్నా గతంలో పెట్టుబడుల కింద విశాఖ కానీ, విజయవాడ కానీ, ఈ ఏరియాల్లో ఎక్కడైనా కానీ పెట్టుబడులు వచ్చినట్టు మీకు ఏమైనా అనిపించిందా? లేదన్నా, ఓన్లీ ఇప్పుడే అనిపిస్తుందా? ఇప్పుడు ప్రజెంట్ మనకి కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి మంచిగా, అంటే పెద్ద పెద్ద మాల్స్ కానీ సంథింగ్ ఏదైనా సరే బాగుంది. కానీ జనాలు రావాలంటే ఇంకా మంచిగా ఏదైనా ఉద్యోగం సంబంధించి పెడితే బాగుంటుందని మన అభిప్రాయం. ఇప్పుడు విశాఖకి గూగుల్ రావడం మీద నీ అభిప్రాయం ఏంటన్నా? వస్తే మంచిది కదా, అక్కడ వస్తే అక్కడ ఉన్న ప్రజలు డెవలప్ అవుతారు, ప్లస్ ఏదైనా అవుట్ సైడ్ నుంచి రావడానికి కూడా ఇంట్రెస్ట్ పడతారు. ఇప్పుడు అవుట్ సైడ్ మన దగ్గర రావాలంటే మనం కూడా కొన్ని సదుపాయాలు వాళ్ళకి కల్పించాలి, కల్పిస్తే వాళ్ళు వచ్చి పెట్టడానికి కూడా అవకాశం ఉంది. అంటే గతంలోని టీసీఎస్కి భూములు ఇచ్చారు 99 పైసలకి అని చెప్పి నారా లోకేష్ గారిని చాలా మంది విమర్శించారు. మరి అది ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే కోట్ల రూపాయల భూమి కాబట్టి. మీరేమంటారు దాని గురించి? అది ఇచ్చారు, దాన్ని ఉపయోగించాలి కదా. ఇప్పుడు ఇవ్వడం ఒక ఎత్తేది, దాన్ని ఉపయోగించుకోవడం అనేది రావాలి. ఓకే, అంటే టీసీఎస్ అంటే మనకు తెలిసింది టాటా గ్రూప్ కంపెనీ, అంత మంచి కంపెనీ అనేది. మరి దాని మీద ప్లస్ ఉందంటారు, మైనస్ ఉందంటారు? మీ కంపెనీ అయితే ప్లస్ అన్న, కానీ దాన్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాం అనేది మనం ఆలోచించాలి. ఒక మాటలో అమరావతికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ పెట్టుబడులు వస్తున్నాయా, వస్తే అభివృద్ధి చెందుతుందా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుందని అంటారు? ఫ్యూచర్ అయితే బాగుంటుంది చెప్తున్నాక. ఇంక నాకు తెలిసి ఒక 10-15 ఇయర్స్ తర్వాత విజయవాడ ఒక రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను. విజయవాడ, అమరావతి ఒక రేంజ్ అంటారా? సూపర్. ఒక మాటలో అభివృద్ధి జరుగుతుందా లేదా, చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? మంచిగానే ఉందన్న, ఇంకా రానున్న ఇంకో సంవత్సరాలు ఇంకా బాగుంటుందని ఆశపడుతున్నాం. నిజం చెప్పాలంటే ఒక సంవత్సరం కిందట అయితే వచ్చారు కానీ ఏం చేయలేదు, ఏం పట్టించుకోలేదని అనుకున్నాం. నిదానంగా ఒకటి చేస్తున్నారు. ఇంకా ఉంది కదా టైం, ఇంకా 5 సంవత్సరాలు, ఇంకా 3 ఇయర్స్ ఉంది కదా. ఈ 3 ఇయర్స్ ఇంకా చేంజ్లు అవుతాయి, బాగుంటుందని ఆశపడుతున్నాం మేమైతే. థ్యాంక్ యూ అన్న.